ఈరోజు నేను మా తోటకి వెళ్తున్నానండి. ఇది మా కారు. తోట అనగానే నేను ఇదే కారు తీసుకెళ్తానండి. బికాజ్ అన్ని కుక్కేయచ్చు దీంట్లో, బంగారం అన్ని మోసేస్తుంది. జై బోలో బజరంగ్ బలికి జై. కార్లో ఎవరైనా ఇన్ని కత్తులు కట్టాలు తీసుకెళ్తారా? సాయేమో కానీ కమ్మటి కూర వాసన వస్తుంది. ఏం తింటున్నావు? పాలు తక్కువ, నీళ్ళు ఎక్కువ, చక్కెర ఎక్కువ. ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మవారి రూపు. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దర్శనం చేసుకుని వెళ్తాను. అలా ఇంట్లో వాళ్ళను అమ్మ వంగనం ఒక కొమ్మియ రాదే అంటే ఇచ్చేస్తారు. అయిపోయి అమ్మయ్య మొత్తానికి రీచ్ అయ్యామండి తోట దగ్గరికి. మొత్తము 4 ఏకర్స్లో పామ్ ట్రీస్ వేసాము. సేంద్రియ పద్ధతిలో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ నాటు గులాబీలు అనమాట. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉదయ భాను. ఈరోజు నేను మా తోటకి వెళ్తున్నానండి. హడావిడిగా ఉన్నాను. బికాజ్ తోటకి వెళ్ళడం అంటేనే ఒక 2-3 రోజుల నుంచి ప్లాన్ చేస్తూనే ఉంటాను. వెళ్ళే ముందు అయితే 2-3 రోజుల నుంచి అది తీసుకోవాలి అనుకుంటూనే ఉంటాను. ఏదో ఒకటి మర్చిపోతానండి. సో ఈ హడావిడి ప్రయాణం ఎలా ఉంటుందో ఒక్కసారి నేను ఎలాగో ఎంజాయ్ చేస్తాను ఈ ప్రయాణాన్ని. సో మీకు కూడా చూపించేద్దామని తోటకు వెళ్తున్నానంటే నా కారు కూడా ఒక ట్రాక్టర్లా మారిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ అన్ని సామాన్లు కుక్కుతాను. ఇంకా ఆన్ ది వే అయితే ఇంక ఎన్ని పనులు చేస్తాను. మా జర్నీ మా ఇంటి నుంచి మా తోట వరకు ఎంత బ్యూటిఫుల్గా హడావిడిగా సాగిందో చూద్దురు. కానీ ఓకే, తోటలో చాలా పనులు చేయిస్తున్నామండి. మాన్సూన్స్ కాబట్టి రకరకాల మొక్కలు పెట్టిస్తున్నాను. మా ట్రాక్టర్ మాత్రం పాపం అలసిపోతుంది దున్ని. సో ఒకసారి ఒక గ్లాన్స్ వేద్దామని. అండ్ మీ సజెషన్స్ కూడా కావాలి నాకు. ఏం వేస్తే బాగుంటుంది, ఏమేమి మొక్కలు వేస్తే బాగుంటుంది, అండ్ నీటి ఎద్దడి కూడా తట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మర్ ఎలా ఉంటుందో తెలియదు. సో మీరు కొంచెం ఇన్స్పైర్ అవుదురు కానీ, మీరు నన్ను ఇన్స్పైర్ చేద్దురు కానీ. లెట్స్ బిగిన్ ద జర్నీ. కమ్. ఇది మా కారు. తోట అనగానే నేను ఇదే కారు తీసుకెళ్తానండి. బికాజ్ అన్ని కుక్కేయచ్చు దీంట్లో, బంగారం అన్ని మోసేస్తుంది. మొక్కలు ఇలా పెట్టాను. ఇంకా చాలా వస్తాయి దీంట్లో. కిక్కిరిసిపోతుంది అంటారు కదా, అలా కిక్కిరిసిపోద్ది అనమాట కారు. ఇలా ఏదన్నా కొత్త రకాల పువ్వుల చెట్లు కనిపిస్తే ఇంకా దాన్ని వదిలేదు లేదనమాట, కొనేసుకుంటా అండ్ తోటలో పెడతా. పాపం మా అమ్మ చూసుకుంటుందండి తోటని. అమ్మ కూడా బిజీగా ఉన్నప్పుడు మాత్రం మా వాచ్మెన్ చక్కగా రిలాక్స్ అయిపోయి మొత్తం ఎండబెట్టేస్తాడు. ఎంత చెప్పినా అంతే. సో ఈసారి మాత్రం వారానికి ఒక 2 రోజులు తోట ప్రయాణం కంపల్సరీ. ఈ కార్ నేను ఇంకా చాలా నింపాలండి. ఇంకేమేమి నింపుతానో చూస్తారా? చూడండి అంతే. సో ఇందులో వంటకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కొన్ని అక్కడికి కావాల్సిన సరుకులు అక్కడ దొరకనివి. ఓకే, నా బేబీస్ బ్యాగ్ ఇది. సో నా బ్యాగ్ తీసుకెళ్ళమమ్మా అంటారు. మనకిష్టమైన వాళ్ళకు బట్టలు. ఇందులో మా లక్ష్మి నువ్వు వెళ్ళినప్పుడల్లా అన్నీ తీసుకువెళ్ళి మంచి డబ్బాలు తీసుకురావట్లేదని చెప్పి ఇలా అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వెతికి కానీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకురా అని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టిందండి. ఇలా వచ్చాయి. ఇంకా చాలా కొనాలి మనం ఆన్ ది వే. ఎక్కడో ఒకటి చోట దూర్చేద్దాం. చిన్న విత్తనాలు వేయడానికండి. ఒకసారి ఇటు నుంచి చూడండి ఈ పరిస్థితి. కమెంట్స్ ఇది. ఇంకా ఆన్ ది వే చాలా అద్భుతాలు జరిగిపోతాయి ఇక్కడ. అందుకే మన కార్ కరెక్ట్ కాదు, ట్రాక్టరే కరెక్ట్. ఇట్స్ టైమ్ టు మూవ్ అండి. జై బోలో బజరంగ్ బలికి జై. మన ఇంటి పక్కనే ఉండే నర్సరీ. మనకు అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ఉంటే మొక్కలు ఇక్కడ తీసుకుంటాం అనమాట. చాలా కష్టం యాక్చువల్లీ దొండ చెట్టు పెంచడం, తెలుసా అండి. విత్తనం వేస్తే వస్తుంటారు కానీ చాలా కష్టం. సో కడియ నుంచి తెప్పించాం కదా, కడియప్లంక నుంచి ఆర్గానిక్ దొండపాదు తెప్పించాను. ఎన్నిసార్లు అడిగితే మొత్తానికి ఇన్నిసార్లు తెప్పించారు. థ్యాంక్ యూ అండి. ఇదండి ఇవి మన దొండపాదులు. ఎందుకంటే ఎన్ని రకాల విత్తనాలు వేసినా రాలేదు. ఇవే ఎందుకంటే దానికి ఆ ప్రాసెసే వేరే ఉంటుందండి. దానికి కంపల్సరీ కింద వేరు గడ్డ ఉండాలన్నమాట. ఇక్కడ మా ఇంటి పక్కన ప్రజ్వల్ నర్సరీ చూసారా, చిన్న దొండకాయ కూడా వచ్చింది దీనికి.
ఓకే, ఇవి పాదులు వేస్తున్నాను మన తోటలో. బాగా వచ్చిన తర్వాత చూద్దురు కానీ. కార్లో ఎవరైనా ఇన్ని కత్తులు కట్టాలు తీసుకెళ్తారా? ఎక్కడైనా మంచి మొక్క కనిపిస్తే యూనో చపక్ కట్ చేసేసి తోటలో పాతేస్తాను అనమాట. సో ఇవి ఫామ్ హౌస్కి. ఇది కూడా వన్ ఆఫ్ అవర్ హౌసెస్ అండి. ఇక్కడ కొన్ని సామాన్లు ఇక్కడ పెడతాను. యాక్చువల్లీ పైన కొంచెం రెంట్కి ఇచ్చేసాము. పెద్ద పెద్ద వంట సామాగ్రి అంతా ఇక్కడ ఇంట్లో పెట్టామన్నమాట. ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి ఇంట్లో. అమ్మ పచ్చికక్కులు ఉన్నాయా? కంకులు దొరుకుతలేవంట. పాల కంకులు. చాయ్ తాగుదామా? మంచిగా వర్షం పడుతుంటే గర్మ గరం బాగుంది. ఇక్కడ ఎవ్వరు లేదు, ప్రశాంతంగా ఉంది. చాయ్ ఎట్లుంటుంది మేడం? చాయ్ ఏమో కానీ కమ్మటి కూర వాసన వస్తుంది. ఏం తింటున్నావు? వండినా తాలింపు గబ గబలాడుతుంది. మామూలుగా లేదు అసలు. ఇక్కడ గుడిసెంత వాసన వస్తుంది కమ్మగా. మీరు లక్కీ అండి, అటువైపు ఉన్నారు అసలు. బాగానే ఉందిలే, వర్షం పడుతుంది కదా. ఇది తాగుతారండి చాయ్? పాలు తక్కువ, నీళ్ళు ఎక్కువ, చక్కెర ఎక్కువ, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే ప్రేమగా ఇచ్చారు కాబట్టి. కానీ ఇది గనక మన గాజు గ్లాస్ అయి ఉంటేనా ఆ లెక్క వేరే ఉంటుంది. మా ఊరికి వెళ్ళే దారిలో ఇంకో 2 పల్లెలు దాటితే మా ఊరు వస్తుందనగా ఇలా అమ్మవారి గుడి ఉంటుందండి. ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మవారి రూపు. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దర్శనం చేసుకుని వెళ్తాను. సో మీరు కూడా అమ్మవారిని చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మా పొలానికి వెళ్ళే దారి ఎంత అందంగా ఉందో చూస్తారండి. చూడండి చుట్టుపక్కల. ఎటు చూసినా గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. కాంక్రీట్ జంగల్లో ఉండేవాళ్ళు కొంచెం ఊపిరి తీర్చుకోవాలంటే వచ్చేయండి, ఏదైనా పల్లెటూరుకి వచ్చేయండి. ఈ సందర్భంగా ఒకటైతే చెప్పాలండి, సిటీస్లో ఎంత దారుణంగా ఉందంటే, అంటే అట్లీస్ట్ ఇంటికి ఒక్క చెట్టు కూడా లేదు. ఒక్కటంటే ఒక్క చెట్టు కూడా లేదు. కనీసం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లా నర్సరీకి వెళ్ళి ఫ్రీగా మొక్కలు ఇచ్చేటువంటి నర్సరీస్ ఉన్నాయి. అర్బన్ నర్సరీస్ ఉన్నాయి, మన అటవీ శాఖకు సంబంధించినటువంటి గవర్నమెంట్ నర్సరీస్ ఉన్నాయి. అక్కడ ఎన్ని మొక్కలు ఇస్తారో తెలియదు. మీరు జస్ట్ మీ ఆధార్ కార్డ్ చూపిస్తే అట్లీస్ట్ 10 మొక్కలన్నా ఫ్రీగా ఇస్తారు. తీసుకొచ్చి ఇంటి ముందు ప్రెమిసెస్లో మొక్కలు నాటండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకు ఊపిరిచ్చేదే అవి కదా. ఆక్సిజన్ కావాలంటే మొక్కలు కావాలి. వాటిని నరుక్కుంటూ పోతే ఇంకా మనం ఎలా బతుకుతామండి? ఎంత పొల్యూషన్ ఉంది. కొంచెం ఆలోచిద్దాం. ఇది కరెక్ట్ టైము.
మీరు కొమ్మ తీసుకొచ్చి దాన్ని వంచి పెట్టినా కూడా అది ఆయువు పోసుకుంటుంది, మనకు ఆయుష్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. సో మ్యాక్సిమం మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మనం ఆ కాంక్రీట్ జంగల్ నుంచి బయటకు వచ్చి ఒకసారి ఇలా చూస్తే మొత్తం సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, అట్లీస్ట్ ఈ వర్షాకాలం మీ వంతుగా మీకోసం ఒక్క చెట్టైనా నాటండి, దాన్ని పరిరక్షించండి, దాన్ని పెంచి పెద్దది చేయండి. మన ఫ్యూచర్ జనరేషన్స్ నిజంగా బాగుంటాయి. ఈ పొల్యూషన్ని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. చూడండి ముద్దమందారు, ఇది నాటు ముద్దమందారు ఎంత బాగుందో చూడండి, కలర్ అండ్ పైన ఎంత బాగా పూసిందో చూడండి. వర్షాకాలము ఇలాంటిది ఒక్క కొమ్మ, బలమైన కొమ్మ ఒక్కటి తీసుకుని దాన్ని కొంచెం కట్ చేసేసి పెడితే ఖచ్చితంగా వస్తుందండి. ఐ షో యూ అ ప్రూఫ్. అమ్మ ఒక్క కొమ్మ తీసుకుంటున్నా, అలా ఇంట్లో వాళ్ళను అమ్మ వంగన ఒక కొమ్మ రాదే అంటే ఇచ్చేస్తారు, అయిపోయి. ఇది కట్ చేద్దాం. చాలు, కొమ్మ తీసి పెట్టాం. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. చూడండి ఊర్ల పంట ఇట్లా తుప్పల్లో పెరుగుతుంటాయి చూడండి. ఇవే మనకు తుండిల్లో పెట్టి అమ్మితే బోల్డ్. ఎంత అందంగా ఉంది. ఇవన్నీ ఒక తొట్టిలో పెడదామండి, ఎంత బాగుంది ఒక చూడండి, పర్పుల్ ఫ్లవర్స్. నా బిడ్డకి చాలా ఇష్టం ఈ కలర్. ఇట్లాంటివి ఎన్ని రకాల చెట్లు పెట్టాను. థ్యాంక్స్ రా. చలో. వర్షం పడగానే ఇలా ఫుల్ కలుపు వచ్చేస్తుందండి. సో ట్రాక్టర్ ఒక 4-5 సార్లు దున్నాలి, అప్పుడు కానీ మళ్ళీ ఇది అంతా కలుపు అంతా పోతుంది అనమాట. లేకపోతే భయంకరంగా ఇలా ఎత్తుగా పెరిగిపోద్ది. మనం ఏదైనా పూల చెట్టు కానీ పండ్ల చెట్టు కానీ లేదా కూరగాయల చెట్టు కానీ వేస్తే అది పెరగడానికి ఎంత టైం పడుతుందో, బట్ కలుపు మాత్రం ఇలా పట్టక్కన వచ్చేస్తుందండి. ఇలా ఒక వర్షం పడిందంటే చాలు ఇలా లేస్తుంది ఇదంతా. మామిడి తోట అంతా దున్నేస్తున్నాం అండి. తోటలో తిరిగితే ఆనందం వేరండి. స్వచ్ఛమైన ఆక్సిజన్, పాజిటివ్ ఎనర్జీ. మెడిటేషన్ అంటే ఇదే, కాసేపు ప్రకృతితో గడపడం. వెరీ ప్రిటీ. అమ్మయ్య, మొత్తానికి రీచ్ అయ్యామండి తోట దగ్గరికి. చీకటి పడకముందే సామాన్లు దించిపిచ్చేస్తాను. చీకటి పడకముందే మనకు పామ్ ట్రీస్ దగ్గర దున్నుతున్నారు. యాక్చువల్లీ పామ్ వేసామండి, ఒక 4 acres పామ్ ట్రీ వేసాము. సో కాకపోతే బాగా కలుపు వచ్చేసింది అండ్ డ్రిప్ వేయించామన్నమాట. సో ఆ డ్రిప్ అంతా మళ్ళీ చుట్టి దున్నాలి, అదో పెద్ద పని. ఏదేమైనా అది చీకటి పడకముందే వెళ్ళి చూసొద్దామా అసలు పామ్ ట్రీస్ ఎలా ఉన్నాయో అవన్నీ. ఓకేనా? ఇలా పామ్ ట్రీ ప్లాంటేషన్ అంతా చేసామండి, దాదాపు 4 acresలో. మీకు కనిపించాయి ఇప్పుడు, ఎందుకంటే కలుపు బాగా పెరిగింది. దున్నాలంటే ఏంటంటే మనము ఇట్లా డ్రిప్ వేయించాం కదా, ఇది చూడండి, ఈ డ్రిప్ అంతా మళ్ళీ చుట్టాలి,
మొత్తం వేయించింది పరిచిందంతా చుట్టి అప్పుడు దున్నాలన్నమాట. సో ఎప్పుడు పడితే అప్పుడు దున్నడానికి అవ్వదు. సో ఈ డ్రిప్ అంతా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని చుట్టించి మళ్ళీ దున్నాలన్నమాట. వ్యవసాయం అంటే ఎలా అంటే భుజాల మీద ఒక పెద్ద కొండ మోసినట్టే. అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడే కరెంటు పోద్ది, అప్పుడే లో వోల్టేజ్ అవుద్ది. సో ఎన్నిసార్లు మోటార్లు కాలిపోయాయో, ఎన్నిసార్లు మళ్ళీ రిపేర్ చేయించాను. మోటార్ అంటే మళ్ళీ దాంట్లో నుంచి బయటికి తీయాలి, మళ్ళీ రిపేర్ చేయాలి. అండ్ ఇలాగా మనం ఎవరినైతే ఇక్కడ పనికి పెడతామో చూసుకోవడానికి, వాళ్ళేమో ఎక్స్ప్లాయిట్ చేస్తారు. యాక్చువల్లీ చాలా మంచి వాళ్ళు దొరకడం చాలా కష్టం. మేజర్ ప్రాబ్లం అదే. కలుపు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికైతే అప్పచెప్పామో వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా. ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటే కానీ అయ్యేలా లేదని పాపం అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. అమ్మ ఉంటుంది పొలం దగ్గర, అమ్మ చూసుకుంటుంది. ఎండకి వానకి అన్నిటికీ ఓర్చుకుంటూ పాపం నిలబడుతుంది. మొత్తము 4 ఏకర్స్లో పామ్ ట్రీస్ వేసాము. సేంద్రియ పద్ధతిలో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఉంది, దీని చుట్టూ కలుపు పెరిగింది. సో డ్రిప్ పరిచాం కాబట్టి దున్నడం కష్టం అన్నది. ఇప్పుడు మొత్తం డ్రిప్ అంతా చుట్టించి మళ్ళీ దున్నిపిస్తున్నాము. అండ్ చుట్టూ కలుపు రాకుండా మళ్ళీ వాటికి గుంటలు తీసి చాలా పని ఉందన్నమాట. అండ్ మీరు కూడా ఒకవేళ పామ్ ట్రీ ప్లాంటేషన్ అదంతా చేస్తే కనుక జస్ట్ సజెస్టర్స్ అండి. మధ్యలో కూడా అంతర్ పంటగా చాలా వేయచ్చు అని అంటున్నారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తున్నారు. ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. సో మీకు తెలిసిన సలహా, మీకు అనుభవంలో మీరు కనుక పామ్ ట్రీస్ పెంచి ఉంటే జస్ట్ లెట్ మీ నో అండి, కమెంట్లో చెప్పండి. ఇదండి డ్రిప్ పెట్టించాము. ఇంకా దీని చుట్టూ కూడా ఒక కంచె కట్టాలండి, చాలా పనులే ఉన్నాయి. టెక్నాలజీ చూడండి, ఇక్కడ టూత్ బ్రష్ పెట్టారు. అంటే ఫిల్టర్ క్లీన్ కూడా చేయొచ్చు అండ్ సంథింగ్ లైక్ దాట్. మన ఇండియన్స్ ఉండండి తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి ఉండే 2 in 1. అక్కడేమో మామిడి తోట అండి, అటు కార్నర్. ఇక్కడేమో వరి పొలము. అండ్ ఇదంతానేమో పామ్ ట్రీస్ వేసాము, పామ్ ఆయిల్ ట్రీస్ వేసాము. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మా తిరుపతి దున్నేస్తాడు ఇదంతా. దున్నిన తర్వాత చూద్దరు కానీ, ఓకేనా? తిరుపతి ఇదంతా దున్నాలి చూడు, సరేనా? నర్సరీ దగ్గర బోల్డ్ మొక్కలు వచ్చాయంట. మరి ఈరోజు కనుక ఓపెన్ ఉంటే కొన్ని తెచ్చేసుకుందాం. నర్సరీకి వెళ్ళే రూట్ అండి ఇది. కాకపోతే ఇగో ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి మన ట్రాక్టర్ అయితే వెళ్తుంది కానీ మనం కార్లో వెళ్ళామంటే మళ్ళీ తర్వాత లెస్సా అని దాన్ని నెట్టాలి. సో రిస్క్ వద్దని ఇలాగే ఈ పిల్లతో వల్ల మేము ఇప్పుడు కార్ రివర్స్ చేసుకుంటూ వెళ్ళి వేరే రూట్ ద్వారా వెళ్దామని చూస్తున్నాం. దొరికితే మన అదృష్టం. అండ్ మా కాలువ చూడండి, వర్షాలు లేక ఈసారి ఎండిపోయింది. చలో, చిట్టి గులాబీలు బోల్డ్ ఉన్నాయండి, రకరకాలు తీసుకుందాం కదా. లైట్ గులాబీ అండ్ రెడ్ గులాబీ. ఇవన్నీ నాటు గులాబీలు అనమాట. మందార అండి, ఓల్డ్ మందారాలు ఉన్నాయి, చిన్న చిన్న మొగ్గలు వేస్తుంది. అన్నీ హైదరాబాద్ నుంచి మోసుకురావడం కంటే ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న నర్సరీలు తీసుకోవడం బెటర్ కదా. ఇక్కడ అన్ని నాటు రకాలు ఉన్నాయండి. ప్రతి ఊరికి నర్సరీ ఉంటుందండి. గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీస్ ఉంటాయి. సిటీస్లో అయితే అర్బన్ నర్సరీస్ ఉంటాయి. మీకు ఫ్రీగా మొక్కల్ని ఇస్తారు. మీరు వెళ్ళి ఈ వర్షాకాలం
భూమి పూజ చేయండి. భూమి పూజ చేయడం అంటే మొక్క నాటడమే. మొక్కను నాటడం అంటే మన భూమిని కాపాడడమే. మన ఫ్యూచర్ జనరేషన్‌ని కాపాడడమే. అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. దిస్ ఇస్ ద రైట్ టైమ్. సో, మీరు పెద్దగా శ్రమ కూడా పడాల్సిన పని లేదు. ఒక్కసారి మొక్క ప్రాణం పోసుకుంది అనంటే అది ఎండాకాలమైనా ఎటువంటి పరిస్థితులను తట్టుకునే శక్తి దానికి ఉంటుందండి మాక్సిమం. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్ కంప్లీట్‌లీ. సో, నెగ్లెక్ట్ చేయకుండా చెట్టుని నాటండి. మన ఫ్యూచర్ జనరేషన్‌ని కాపాడండి. ఓకే. ఈ నోట్‌తో మీకు ఇంకా గుడ్ బై అండి. నెక్స్ట్ బ్లాగ్‌లో కలుసుకుందాం. ఎందుకంటే నాకు ఇక్కడ మొక్కలు చేశాక ప్రాణం లేసొచ్చింది. ఇప్పుడు చాలా సెలక్షన్ ఉంది. నాకు బోలెడంత పనుంది. వీటన్నిటిని మళ్ళీ మా పొలంలో నాటేటప్పుడు నేను మీకు మళ్ళీ ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను. అంతవరకు యూ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ లైక్ దిస్ ఫ్లవర్. బై.